దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ విశ్వాసమును కాపాడుకో. ప్రియులారా, నీ విశ్వాసాన్ని గుర్తించి జాగ్రత్త పడు. ఆశీర్వాదాలను పొందటానికి ఏకైక మార్గం విశ్వాసమే అని తప్పక గుర్తుంచుకోవాలి. కేవలం ప్రార్థన వల్ల దేవుని నుండి జవాబులు రాబట్టలేం. ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థనై ఉండాలి. ప్రియులారా, పరలోకాన్ని భూమిని కలిపే టెలిగ్రాఫ్ తీగే విశ్వాసమే. దేవుని ప్రేమ సందేశాలు ఆ తీగ ద్వారా ఎంత వేగముగా పరిగెడతాయి అంటే అసలు మనం పిలువక ముందే ఆయన సమాధానం ఇస్తాడు. మనం మాట్లాడటం ముగించక మునుపే ఆయన అర్థం చేసుకుంటాడు. కానీ ఆ విశ్వాసం అనే తీగ తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం? ప్రియులారా, నాకు కష్టాలు వచ్చాయా? నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది. శత్రువు నన్ను లొంగదీస్తున్నాడా? విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయ దుర్గాన్ని చేరుకుంటుంది. ప్రియులారా, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని గొంతు చించుకుని పిలిచి చూడండి. విశ్వాసాన్ని మనం ప్రక్కన పెట్టి దేవుణ్ణి గొంతు చించుకుని పిలిచి చూడండి. పలకుడు. నా ఆత్మకి పరలోకానికి మధ్య మరి ఏ దారి లేదు. ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేదెలా? దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది దైవత్వముతో మనకు సంబంధాన్ని ఏర్పరుస్తుంది. యెహోవా శక్తిని మనకు ధరింపజేస్తుంది. మనము శత్రువుని ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధము మనకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం. అంధకార శక్తుల్ని అధిగమించడానికి అది ఎంతగానో సహాయపడుతుంది. మన శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది. అయితే విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏమి పొందగలం? కాబట్టి దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని కాపాడుకోనండి. మీరు నమ్మిక ఉంచగలిగితే చాలు. నమ్మే వాళ్ళకి అన్నీ సాధ్యమే. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనకి విశ్వాసము లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాం. కానీ పౌలు ఏమంటున్నాడో చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో వాగ్దానము దృఢమైనది కావడం అది విశ్వాస మూలమైనది అయ్యిందట. విశ్వాసం దేవుణ్ణి కనపరుస్తుంది. దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రుడు మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి.
ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. ప్రభువా, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి. నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితంలో, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత నీ చిత్తానుకూలముగా వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొంచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని, ఈ దిన దీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉంటును గాక.